ఈనాటి ధ్యాన కీర్తన 24వ కీర్తన భాగం. ఈ కీర్తన భాగంలో ఉన్నాయి 10 వచనాలైనా 3 భాగాలుగా విభజించబడింది కీర్తన. మొదటి 2 వచనాల్లో సృష్టికర్త అయిన దేవదేవుడు ఎందుకు భూమిని కలగజేశాడో, ఎలా కలగజేశాడో రాశారు. తర్వాత 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ మానవాళి, ప్రతి మానవుడు కూడా దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఏ విధంగా జీవించాలో రాశాడు. ఎలా పొందగలరో రాయబడింది. 7 నుంచి 10 వరకు ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి కలిగి జీవించాలని, అనగా వాక్యమైన దేవుణ్ణి కలిగి ఎవరైతే జీవిస్తారో వారు మహిమానుతుడైన దేవుని మహిమను పొందుకుంటారని, ఆ మహిమలో వారి ప్రతి అవసరత తీర్చబడుతుందని, ఈ భూలోకాన్ని విడిచిపెట్టగానే ఆ మహిమలోకములో ప్రవేశిస్తారని 3 భాగాలుగా ఈ కీర్తనలో 10 వచనాలు కూడా 3 భాగాలుగా 3 అంశాలు రాశారు. దేవుని స్తోత్రం చెల్లించండి. అయితే దేవుడు భూమిని ఏ విధంగా సృజించాడు, ఎందుకు సృజించాడు అనేది ఆ 2 వచనాల్లో ఉంది. దానికి ముందు ఒక చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడి భూమిని కలుగు చేయకముందు, నేలలో ఉన్న భూమిని ప్రత్యేకపరచక ముందు దేవదేవుడు అనంతజ్ఞాని గనుక, భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎరిగినవాడు గనుక, ఆదిలో దేవుడు తన కోసం కోటాని కోట్ల దేవదూతలను సృజించారని, దేవదూతలు అనబడేవారు దేవుని కంటే కొంచెము తక్కువ వారిగానే దేవుడు చేశాడని, వారు దేవుడు నియమించి సృజించిన దూతలైనా కానీ వారు దేవుడితో ఎవరు సమానులు కారని, కాలేరని. అయితే ఆ యొక్క దేవదూతల్లో ప్రధాన దూతగా లూసిఫర్ అనే దూతను దేవుడు ఏర్పరిచి, ఆ దేవదూత ఆయన లూసిఫర్ ద్వారా దేవుడు ఆ దూతలందరి మీద అధికారిగా పెట్టినటువంటి లూసిఫర్ ద్వారా దేవుడు మహిమపరచబడేవారని. అయితే కొంతకాలం తరువాత ఆ లూసిఫర్ అనే దేవదూత మనసు దేవుడితో సమానుడిగా ఎంచుకున్నాడని మనసులో. అలా ఎంచుకోవడం వల్ల మనసు ఎరిగిన మంచి దేవుడు తనతో సమానులు ఎవరూ కారు, ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సుతో అమరత్వము గలవాడై ఆయన ఒక్కడగా నివసిస్తున్నాడని, అటువంటి దేవునితో ఎవరూ సమానులు కాలేరని, కేవలం దేవుడు ఆ దూతలను నియమించింది ఆయన కొరకై, ఆయనను ఘనపరచుట కొరకై, మహిమపరచుట కొరకై సృజించారని, అటువంటి దేవదూతల్లో ప్రధాన దూత అయిన లూసిఫర్ దేవునితో సమానులుగా ఉండాలనే మనసు రావడం వల్ల, అటువంటి మనసు ఆ దేవదూతల్లో అనేకులకు వాడు కలగ చేయడం వల్ల, ఆ మనసు ఎరిగిన మంచి దేవుడు ఆ యొక్క లూసిఫర్ మనసు కలిగిన దేవదూతలందరినీ కూడా ఆ తన సన్నిధిలోంచి త్రోసివేశాడని, ఆ సన్నిధిలోంచి త్రోసివేయగా వారందరూ మధ్యాకాశానికి వచ్చి ఆగిపోయారంట. వారందరూ మధ్యాకాశానికి వచ్చేశారు. ఎందుకంటే సృష్టిలో 3 ఆకాశాలు దేవుడు ముందే సృజించాడు. మొదటి ఆకాశము, మధ్యాకాశము, మహాకాశం. మహాకాశంలో దేవుని సింహాసనం ఉంది, అది పరలోకం అంటారు. మన కనపడే ఆకాశం శూన్యం అన్నాడు. అక్కడే సృష్టిని సృజించాడు, అనగా సూర్య చంద్ర నక్షత్రాలను సృజించాడు. ఎందుకొరకో శూన్యములో సృష్టిని కలగజేశాడంటే
ప్రధాన దూతైన లూసిఫర్ దేవుడితో సమానంగా ఎంచుకోవడం వల్ల, అటువంటి మనసు అనేకులైన దేవదూతలు కొందరు కలగడం వల్ల, వాళ్ళందరూ దైవ సన్నిధికి త్రోసివేయబడడం వల్ల, వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు తన రూపములో తన పోలికలో మానవుని సృజించుకోవాలని ఆలోచన కలిగి ఆయన ముందుగానే ఆ నేలలో ఉన్న భూమిని ప్రత్యేకపరిచి భూమిని కలగజేశాడట. ఆ భూమిని కలగజేసిన ఆ దేవదేవుడు ఆ భూమిని ఎందుకు కలగజేశాడంటే, బైబిల్ అంతా చెప్తున్న ఆన్సర్ ఒకటే: తన రూపములో తన పోలికలో సృజించుకున్న మానవాళికి తాత్కాలికమైన నివాసం కొరకు, శాశ్వతమైన నివాసం కాదు, అది సృజించాడంట దేవుడు. దానికి ముందు ఆ భూమిని కలగజేసిన దేవుడు ఆ పరలోకములో తూర్పు దిక్కున ఏదేను అనే స్థలంలో ఒక తోటను దేవుడు నిర్మించాడంట. దేవుని స్తోత్రం. ఆయన మాట ద్వారా పలిగితే అన్నీ కలిగేవి, ఎందుకంటే ఆయన మహిమాన్వితుడు. ఆయన నోటి మాట ద్వారా ఏదేను అనే స్థలం అనగా దాన్ని పరదైస్ అని, ప్యారడైజ్ అని, పరలోకములో ఒక భాగమని రాయబడింది. అనగా ఎందుకు అది ఇక్కడ సిద్ధపరిచాడంటే, ఆ మహిమాన్వితుడైన దేవునితో ఏ దూత ఉండలేరు, ఏ మానవుడు కూడా నివసించలేరు. ఆయన ఒక్కడగా ఉన్న దేవుడు కోటు సూర్యుల కాంతితో మహిమాన్వితుడై ఉన్నాడు. కనుక తన రూపములో తన పోలికలో మానవును సృజించిన ఏ భూమిని అయితే కలగజేశాడో ఆ భూమిలో మన్నును తీసి తన రూపములో తన పోలికలో మానవుని చేసి తన జీవాని వాయువును ఊది జీవాత్మగా చేశాడు. ఆ జీవాత్మగా చేసిన దేవుణ్ణి మొట్టమొదటగా ఏదేను అనే స్థలములో అనగా పరలోకానికి తూర్పు దిక్కునున్న, బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ నా నోటు మాటలు కాదు. కనుక ఏదేను అనే స్థలంలో ఒక తోటను ఆయన సృజించి, తోటలో సమస్త వృక్షాలను మొలిపించి, ఆ వృక్షాలకు ఫలాలను ఫలింపజేసి ఆ ఏదేను తోటలో ఈ మానవుడిని ఉంచాడట. దేవుని స్తోత్రం. ఆదికాండం 2వ అధ్యాయం దయతో చూడండి, మీకు అర్థం అవ్వడానికి మనం చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును కూడా భూమి మీద మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు అప్పుడు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా ఆ నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. స్తోత్రం చెల్లించండి. ఆ ఏదేను తోటలో ఏమేమి మొలిపించాడో, ఆ వృక్షాలు ఎంత చూడడానికి రమ్యముగా ఉన్నాయో అదంతా రాయబడింది. ఆ ఏదేను తోటలో తన రూపములో తన పోలికలు చూపించిన మానవుణ్ణి ఉంచిన దేవుడు ఆ మానవుడితో మాట చెప్పాడంట, ఇదిగో ఏదేను తోటలో ఏదేను స్థలములో ఉన్న ఈ తోటలో నేను సిద్ధపరిచినవన్నీ నీకోసమే, ఏదేను సేద్యపరచుకో. ఎందుకంటే తోటను సృజించిన దేవుడు ఆ తోటలో నదులు కూడా పుట్టించాడంట. ఆ రాశాడు కింద. ఆ నదుల పేర్లు ఉన్నాయి,
ఆ నదులు ప్రవహించే స్థలాలు ఎటువంటి లోహాలు తయారవుతాయో రాయబడి ఉంది. అక్కడంతా చరిత్ర అంతా అక్కడే ఉంది. అయితే ఆ మానవుడితో చెప్తున్నాడు, ఎందుకంటే స్త్రీగాను పురుషుడిగాను ఒకే వ్యక్తిగా దేవుడు సృజించాడు మానవుడిని ఫస్ట్ ఆదిలో, బైబిల్లో ఉన్న సత్యం. అయితే ఆ మానవుడు అంటున్నాడు, ఇదిగో ఏదేను ఈ తోటలో ఉన్నవన్నీ కూడా నీ కొరకే. ఈ తోటలో ఉన్నటువంటి వృక్షాలు ఇచ్చే విత్తనాలను మీరు తినాలి, వాటి యొక్క ఆకులన్నీ కూడా ఈ జీవరాశులకు ఆహారం అవుతుంది అని దేవుడు ముందే చెప్పాడు. కనుక ఆ మాట చెప్పిన దేవుడు మరొక మాట అన్నాడు, ఈ తోటలో ఆ మధ్యలో కనపడుతున్నాయి చూడు 2 వృక్షాలు, అందులో ఒక వృక్షం పేరు జీవవృక్ష ఫలం, రెండవ వృక్షం పేరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం మీరు తినకండి, తింటే నిశ్చయముగా చేస్తారంటే నా సన్నిధిలోంచి మీరు దూరం అయిపోతారని ముందే చెప్పాడు దేవుడు. ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం తిన్నంత కాలం జీవవృక్ష ఫలాలు తిని దైవ సన్నిధిని అనుభవించేవారు వారు. అందుకే ఏదేనులో దేవుడు సృజించిన తోటకు దేవుని తోట అని పేరు. తన రూపములో సృజించుకున్న మానవుడను దేవుడు ఆ తోటలో దర్శించేవాడంట వెళ్ళి. ఆ మహిమాన్వితుడైన దేవుడు ఆ ఏదేనులో సృజించిన తోటలోకి వెళ్ళి ప్రతిరోజు చల్లపూట ఆ తోటలోకి వెళ్ళి ఆ మానవుడితో మాట్లాడేవాడంట. దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడట. కనుక ఆ మానవుడు దేవుని స్వరూపాన్ని చూసి స్వరాన్ని విని ఆనందించేవాడటండి. ముందే చెప్పాడు దేవుడు ఆ మానవుడితో, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం మాత్రం తినకండి. ఎందుకొరకంటే ఆ వృక్షఫలాన్ని తినేవారిగా చేసేవాడు ఒకడున్నాడు. ఆడు మధ్యాకాశాన్ని కోటాని కోట్ల దూతలతో ఉన్నాడు. ఆ దూతలకు లోకము పేరు పెట్టింది 3,000,000 మాట్లాడండి దేవతలు. కారు దేవుని స్తోత్రం. అయితే వాడు మధ్యాకాశంలో దూతగణాలతో ఉన్నాడన్న సంగతి దేవునికి తెలుసు. వాడు మధ్యాకాశానికి త్రోసివేయబడినప్పుడు దేవుడితో పందెం కట్టాడండి. మమ్మల్ని త్రోసివేస్తున్నావు, ఇదిగో నువ్వు చేయబోయే సృష్టి ఏంటో మాకు తెలుసు, ఆ సృష్టిని మేము నాశనం చేస్తామన్నారు. హల్లెలూయా. అంటే దేవుడు చేసే సృష్టి ఎవరంటే లోకం అనగా మానవులు. అందుకనే కొంతమంది భక్తులు లోకంలో మరి లోకజ్ఞానంతో నింపబడిన కొంతమంది భక్తులు లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులైన గురజాడ అప్పారావు లాంటి లోకజ్ఞానం గలవారు కొందరు ఆ పద్యాలు రాశారు. అంటే దేవుడు చేసిన లోకం మనుషుడు. ఎందుకు చేయవలసింది మానవుని దేవుడు అంటే దేవదూతలు దేవునికి విరోధులుగా మారిపోయారు కనుక వారు కూడా దేవుడితో సమానులమని మనసులో తలంచి దేవునికి దూరం అయిపోయారు కనుక వారికి బుద్ధి చెప్పడం కొరకు, ఎవరో దేవుడితో సమానులు కాలేరని చెప్పడం కొరకు ఈ మనుషులను దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. అయితే అటువంటి మనిషికి ఆజ్ఞ ఇస్తే మనిషి ఏం చేశాడండి, ఈ యొక్క దురాత్మలు, ఈ లూసిఫర్ అనే సైతాన్,
ఏదేను తోటలోకి వచ్చాడంట. ఏదేను తోటలో అన్ని జీవరాశులతో మాట్లాడాడటండి. మీలో నాకు అవకాశం ఇస్తే, చోటిస్తే మిమ్మల్ని లోకములో పూజార్హులుగా చేస్తాను, మిమ్మల్ని దేవుడితో సమానులుగా చేస్తాను, కనుక నాకు మీలో చోటు ఇవ్వండి అని అడిగితే ఏ జీవరాశి ఇవ్వలేదు, కానీ యుక్తిగల సర్పం ఇచ్చిందంట ఈ లూసిఫర్కి తనలోకి రావడానికి అవకాశం. అందుకనే అక్కడ రాయబడి ఉంది, సర్పము యుక్తి గలది. దేవుని స్తోత్రం. ఆ యుక్తి గల సర్పము ఎప్పుడైతే ఆ సైతానికి తన హృదయంలో చోటిచ్చిందో, సర్పములో ప్రవేశించిన ఆ సైతాను కుయుక్తి గల మాటలతో అవ్వను మోసపరిచింది. ఏ వృక్షఫలం ఏదే దేవుడు తినొద్దు అని చెప్పాడు, అదే వృక్షఫలం తినేలా ప్రేరేపించింది. చూడ పండు వైపు చూడడానికి ఎంత రమ్యంగా ఉందో, తిని చూడు ఎంత రుచిగా ఉంటుందో, తిన్న తర్వాత నీవు చావనే చావవు, దేవతవైపోతావు అని చెప్పింది. అనగా నేత్రాశ, శరీరేచ్ఛ, జీవటంబాలనే లోకాశలను ఈ సైతాను ఆది మానవులైన అవ్వమ్మలోనికి పంపిస్తే, అవ్వమ్మ గారు ఆ వృక్షఫలాన్ని తిన్నది. తిన్న తర్వాత నేను దేవుడితో సమానురాలు అనుకుంది, దేవతనైపోయిన గర్వపడుతుంది, దేవుణ్ణి మరిచింది. తన భర్త అయిన ఆదాము వద్దకు వెళ్ళింది, ఇదిగో ఆ ఫలాన్ని తిన్న తరువాత నేను దేవతనైపోయాను, దేవుడితో సమానురాలను అయిపోయాను, నువ్వు కూడా తిను, దేవుడితో సమానురాలు అయిపోదామని చెప్పేసి అంటే అవ్వ మాట విని ఆదాము తినకూడని వృక్షఫలం తిన్నాడు. తిని వారి హృదయం దేవుడితో సమానులము అనే మనసు, గర్వం వారిలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ మనసు ఎరిగిన మంచి దేవుడు ఆ చల్లపూట ఏదేను తోటలోకి వచ్చి అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడని అడిగాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవునికి తెలుసు అప్పటికే ఆదామ వృక్షఫలాన్ని తిన్నాడని, దేవునితో సమానులుగా ఎంచుకుని దేవునికి విరోధైపోయాడని. ఇక మీదట దేవుని స్వరూపాన్ని చూడడానికి కానీ, దేవుని స్వరాన్ని వినడానికి కానీ మనసు లేకుండా పోయిందంట. దేవుని స్తోత్రం చెల్లించండి. అప్పుడు అంటాడు, నీ స్వరం వినేటప్పటికి నీ భయముతో దిగంబరిగా ఉండి చెట్లు చాటును దాక్కున్నాను అన్నాడు. నేను తినకూడదనే వృక్షఫలాన్ని తిన్నావా అంటే తిన్నానని ఒప్పుకోలేదు. నాకు సటైన సహాయంగా ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఇచ్చింది అన్నాడు. ఆ స్త్రీని అడిగితే అంటాది ఆమె ఒప్పుకోట్లా తిన్నానని, తప్పైపోయిందని ఒప్పుకోవట్లేదు, కానీ ఈ సర్పము నన్ను మోసపరిచింది అన్నాయి. ఎప్పుడైతే ఆ మాటలు విన్నా దేవుడి కోపం వచ్చింది. ఆదాముతో అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని, 3:17 ఉంటుంది, నీవు నీ భార్య మాట విని నీ తినవద్దని వృక్షఫలాన్ని తిన్నావు గనుక నిన్ను బట్టి నేను ఈ భూమిని శపిస్తున్నాను. ఏ భూమి? ఆయన కలగజేసిన భూమి. దేవుని స్తోత్రం. అప్పటికింకా ఏదేని తోటలోంచి పంపలేదండి వాళ్ళని, కానీ చూపిస్తున్నాడు, అదిగో ఆ భూమి మీ కొరకే నేను సృజించాను, ఆ భూమిని ఇంతవరకు నేను ఆశీర్వదించాను, నివాసయోగ్యమైన స్థలముగా చేశాను, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి ఆ భూమిని శపిస్తున్నాను, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిపిస్తున్నాను, ఆ భూమిలో లోయలు కొండలుగా మార్చేశాడు, నివాసయోగ్యమైన స్థలాన్ని నిరాకారంగా మార్చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే చూడండి, మన యొక్క దేశంలో మన ఆయా దేశాలకు వెళ్ళినా, భూలోకమంతా సంచరించిన ప్రతి ఊరులో కూడా ముళ్ళ తుప్పలు గచ్చపొదలు ఉంటాయి, అలాగే లోయలు కొండలు ఉంటాయి. సమభూమిగా ఉండవలసినటువంటి భూమి నిరాకారంగా నివాస యోగ్యంగాని స్థలంగా దేవుడు మార్చాడు. అందుకనే కొన్ని ప్రాంతాలు కొండలు, లోయలు, అడవులు, మనుషుడు నివసించలేని ప్రాంతాలుగా ఈ భూమిని దేవుడు శపించేశాడు. అప్పుడు ఆ భూమి మీదకి భూమిని సేద్యపరచడానికి ఏదేను తోట నుంచి నెట్టివేశాడు. అది 22 నుంచి 3:22 నుంచి 24 వరకు రాయబడింది. దేవుని స్తోత్రం. చెడుతనం అనేది మనసులోకి వచ్చింది. దేవుడితో సమానులుగా ఎంచుకున్నాడు కనుక ఆదాము కూడా మనలో ఒకడి వంటి వాడయ్యాడు అంటున్నాడు. అంటే నేను దేవుడిని ఆలోచన వచ్చేసింది. ఈ జీవవృక్ష ఫలాలు తిని ఇక్కడే ఉండిపోతాడు కనుక అతడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని ఏ భూమి నుంచైతే, ఏ మట్టి నుంచైతే ఆ మానవుని చేశాడో అదే భూమిని సేద్యపరచడానికి,
ఆ మానవుడిని భూమి మీదకు పంపించాడు. హల్లెలూయా. భూమిని శపించాడు దేవుడు. ఈ మానవుడు నివసించినంత కాలము శ్రమపడి బ్రతకాలి, సేద్యం చేసుకుని బ్రతకాలి, కొండలు మెట్టలు లోయలు లోతుల్ని సమానం చేసుకుని. అందుకని పొలాలు చూడండి, దున్ని అందులో ఉన్నటువంటి చెత్త చెదారం రాళ్ళు రప్పలు ఏరకపోతే నీ సేద్యం చేసినా సేద్యం నీకు ఫలితాయం కాదు. దేవుని స్తోత్రం. అలాగైతే ఎంతోమంది దున్నక్కర్ లేకుండా ఆ చెత్త చెదారం తీయకుండా మనం పంటలు పండించాలంటే సాధ్యమో కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడు, నువ్వు ఏ మట్టి నుంచి తీయబడ్డావో ఆ మన్నుకు చేరే వరకు ముఖము చెమట కార్చి ఆహారము తిందువు అని దేవుడు శాసించాడు. స్తోత్రం చెల్లించండి. మరణ శాసనం చేశాడు. ఆత్మలో చనిపోయిన మానవుడు దేవుడితో ఉండలేడు, ఏదైనా తోటలో ఉండలేడు. శారీర సంబంధమైన ప్రాణం ఉంది, అయినా నువ్వు ఇదిగో ఈ శరీరమైన ప్రాణానికి మరణాన్ని విధిస్తున్నాను. అప్పటి నుంచే ఈ శరీర సంబంధం మరణం అనేది లోకంలోకి వచ్చింది, మానవుల్లోకి వచ్చింది. అందుకని కొంతకాలం నిర్ణయించాడు. అందుకని మనిషి కాబట్టి ప్రతి మానవుడు ఏదో రూపంలో ఏదో వయసులో మరణించాలి. మరణమును తప్పించుకున్నటకు ఏ మానవుడు వశములో దేవుని యొక్క శాసనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ భూమిని దేవుడు ముందే ఆలోచించి సృజించాడండి. ఈ మానవుడి హృదయాన్ని ఈ సైతాను వాడి దూతలు పాడు చేస్తారని, దేవునితో సమానులుగా వారిని మనసులో కలగజేస్తాడని, నా సన్నిధికి వారిని దూరం చేస్తాడని ఎరిగిన దేవుడు తన మహిమను పోగొట్టుకున్న మానవాళిని ఈ సృష్టిలో తన మహిమను పొందుకునేవాడిగా, తన మహిమను కలిగి జీవించేవాడిగా చేయడం కొరకు ఈ భూమిని నివాసయోగ్యమైన స్థలముగా మానవుడికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ భూమి గట నీళ్ల మీద పునాది వేశాడంట దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ భూమి ఎక్కడుంది? నీళ్ల మీద ఉంది. పైన నీళ్ళే, కింద నీళ్ళే. ఆ రీతిగా దేవుడు భూమిని సృజించాడు. ఈ భూమి మీద ఉన్న మనిషిగా ఉంటున్న ప్రతి మానవుడు కూడా ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉండాలనే మనస్సు కలిగి ఉండాలి. ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉండాలి అనే మనసు ఎవరికైతే వస్తుందో వారితో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడట. వారే ఆయన మహిమను చూస్తారట. అందుకే అన్నాడు, పురాతనమైన తలుపులారా మీ తలలో. దేవుడు మానవుల నుంచి ఏం కోరుతున్నాడంటే హృదయం అనే తలుపు తెరమంటున్నాడు. ఎందుకే ఆ తలుపు ఏంటంటే హృదయం అనే తలుపు. బైబిల్లో కూడా రాయబడి ఉంది, ఆయన తలుపు తట్టుచున్నాడని రాశారు. పురాతన కాలము నుండి, పూర్వకాలము నుండి నానా సమయంలో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడంటే అర్థం ఏమిటంటే దేవునికి దూరమైన మానవుడిని మానవుడితో దేవుడు మాట్లాడడం మానలేదు. ఆయన మాటలు విన్న మానవుడు హృదయములోనికి ఆయన ఆహ్వానిస్తే ఆయన వారి హృదయములోకి వస్తాడు. దేవుని స్తోత్రం. అనేక మంది ఆయన మాటలు వింటున్నారు కానీ ఆయనను తనతో మాట్లాడుతున్న దేవుని హృదయములోనికి ఆహ్వానించట్లేదు. దేవుడు కోరేది ఒకటే, నా కుమారుడా నా కుమార్తె మీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు మీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా శబ్దం స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 23:26 చదవండి దయతో. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు మీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మని దేవుడు మానవుడి నుంచి కోరుతున్నాడు. మనం అందుకని భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఈ భూమిని కలగజేసిన దేవునికి హృదయములో చోటు ఇవ్వాలి.
ఆ దేవునికి ఎవరైతే హృదయములో చోటిస్తారో వారే దేవుని మెప్పును పొందుకుంటారు, దేవుని మహిమను చూస్తారు. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ మహిమలో ప్రవేశిస్తారు. ఇవాళ చూడండి, ఎవరన్నా క్రైస్తవులు చనిపోతే ఫ్లెక్సీ వెలిసిపోతుంది, మహిమ ప్రవేశం అని. నిజంగా వెళ్ళిపోయాడు మహిమలోకి? నిజంగా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కానీ ప్రభుకు హృదయములో చోటు ఇవ్వకపోతే, ప్రభువుని కలిగి లోకములోను జీవించకపోతే ఆయన మహిమను చూడలేవు, ఆయన మహిమ కార్యాలు అనుభవించలేము. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన మహిమ నగరిలో, ఆ మహిమ నగర్ అని పేరు పెట్టారండి పరదేశ్కి, ఏదేను తోట. దేవునికి స్తోత్రం. ఏదేనులో ఉన్న తోటే మహిమ నగరి, దేవుని మహిమ కలిగిన ప్రాంతం అది. దాని ప్యారడైజ్ అని, పరదైస్ అని పర్యాయ పదాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అందుకని క్రైస్తవులు ఎవరైనా చనిపోతే ఎలాంటిలైనా ఏ విధంగా భక్తి చేసిన వాళ్ళైనా మహిమ ప్రవేశము అంటారు. అంటే అర్థం ఏంటి? మహిమ నగరికి వెళ్ళిపోయాడంట. ఈ మట్టి లోకాన్ని విడిచిపెట్టి ఆ మహిమ లోకానికి వెళ్ళిపోయారని అంటారు. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక ఈ మట్టి లోకాన్ని అనగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఏ దేశమేళ్ళు ఏ పట్టణమేళ్ళు అక్కడ మట్టే ఉంటుంది. మట్టి అనేక రంగుల్లో ఉండొచ్చు, అనేక ఆకారాల్లో ఉండొచ్చు, కానీ మట్టి మట్టే. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదామండి. మొన్న కరువన్ రేవ్ ఏరియాలో సువార్తకి వెళ్తే ఆ కాపుల సహోదరు కావిడ బాగా పండు ముసలావిడ అయిపోయింది, 90 సంవత్సరాల పైన ఉంటాయంట ఆవిడకి. అయినా కానీ కళ్ళు దీపాల వల్ల కనపడుతున్నాయి. ఇంచుమించు ఒక 18 సంవత్సరాల క్రితం వారింటి వద్ద కూటమిలో పాల్గొన్నాను నేను. ఓ పాస్టర్ గారు అక్కడ జరిగిస్తుంటాడు, ఆయన పిలిస్తే వెళ్ళా. ఆవిడ గుర్తొచ్చిందండి. మీరు ఒకసారి మా పెంకిడిల్లు ఉన్నప్పుడు, అప్పుడు 50 అయిపోయింది, ఇప్పుడు 2 అంతస్తులు వేసారు వాళ్ళు. మా పెంకిడిల్లు ఉన్నప్పుడు ఆ చిన్న పెంకిడిల్లు ఎన్ని చెప్తుందో కదా, మండువాలేగులండి. ఆ మండువాలో కూటమి పెట్టేవాళ్ళు వాక్యం చెప్పావు కదా బాబు నువ్వు అందనాను. ఆశ్చర్యపోయాను నేను. 18 సంవత్సరాల క్రితం మాట గుర్తుంది ఆవిడకి. ఈ మాట్లాడుతూ ఆ సహోదరి ఏం చేసిందంటే, వారు అక్కడ ఆ బొబ్బాసు పళ్ళు ఎక్కువ ఉన్నాయంట వారి యొక్క పెరట్లో. ముగ్గును పండు కోసి పెట్టారు మాకు. వెళ్ళిన అక్కడ పాస్టర్ గారు ఇంకో ఇద్దరు వెళ్ళాం. ఆ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉన్నాయమ్మా అన్నాను. ఈ నేల ఎటువంటిది అనుకుంటున్నారు? నల్లరేగడి అంతే. నల్లరేగడి నేలంట. ఏ పండు అయినా రుచిగా ఉంటుందంట. బొబ్బరి బండం తాగండి ఎంత రుచిగా ఉంటుందో అంది. అప్పటికప్పుడు తీయించేసిందండి కౌరు పంపు బయటికి. ఎవరు కౌరు పంపి బొండాలు తాగించింది. అక్కడ నిజానికి అంత రుచిగా ఉన్నాయి. అంటే దేవుడు భూమి మీద రకరకాల సారము కలిగిన భూమిని ఆయా స్థలాల్లో ఉంచాడు. దేవుని స్తోత్రం చెబుదాం. అది ముందే రాసేసాడు. ఏదేని తోటలో ప్రవహించిన నదులు కొరకు రాశాడు. ఆ నదులు ప్రవహించే స్థలములో ఆ భూమి ఏ విధంగా మార్చబడతాదో ముందే రాయబడిందండి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా గమనించాలి, బైబిల్ సత్యం ఏంటంటే మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ భూమిని కలగజేసిన దేవుణ్ణి కలిగి జీవించాలి అనే మనసు ఎవరికైతే వస్తుందో వారిలోకే ఆయన ప్రవేశిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి త్వరగా. 6-7 వచనాలు. యెహోవా కయీనుతో నీకు కోపమేల, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నువ్వు నిజముగా సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛగలుగును, నీవు దానిని ఏలుదువు అనేను. ఎంత చక్కని మాట అండి. స్తోత్రం చెబుదామండి. ఆది మానవులైన ఆదామవ్వలకు ప్రథమ సంతానము కయీను, రెండో వాడు హేబేల్. ఇద్దరూ భక్తి చేశారంట.
భూమి మీద ఉండగా చేసే భక్తి కార్యాలు చెప్తున్నాను నేను. దేవుని స్తుతించండి అందరూ. కయీను మనసంతా కూడా లోకములో ఉన్న వాటి మీదే, తను పండించిన పొలం మీద, పంట మీదే మనసు పెట్టాడు. ఆ భూమిని కలగజేసిన దేవుని మీద మనసు పెట్టలేదంటండి ఆయన. ఇవాళ చాలామంది మనసంతా వారికి ఉన్న పొలాల మీద, గృహాల మీద, కలిగి ఉన్న వాటి మీదే, లోకములో కలిగి ఉన్న వాటి మీదే మనసు పెడతారు కానీ వాటన్నిటిని ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టరు. కయీను లాంటి వారు అనేక మంది ఉన్నారు ఈనాడు. అయితే లోకములో కలిగి ఉన్న వాటి మీద మనసు పెట్టాడు కానీ అన్నిటిని ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టలేదు. అసలు ఈ భూమిని కలగజేసిన దేవుడు ఈ భూమిని ఫలింపజేశాడని, నా కష్టార్జితాన్ని దీవించాడని, భూమి మీద ఉండగా నాకు ఆశీర్వదిస్తున్నాడని మనసు కయీనులో లేదు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి వచ్చాడంటే అర్పణ పట్టుకుని. హేబేలు ఉన్నాడు, అతని తమ్ముడు. అతడు మందలు మేపేవాడు. అయితే అతని మనసంతా దేవుని మీద ఉంది. హల్లెలూయా. ఈ భూమిని కలగజేసిన దేవుడు భూమి మీద నన్ను నివసింపజేస్తున్నాడని, నన్ను పోషించడానికి మందలిచ్చాడని, ఈ మందలను అభివృద్ధి పరుస్తున్నాడని, నేను ఆయన వాడనే, నా కలిగినవన్నీ ఆయనవే అని మనసు హేబేలులో ఉంది. దేవుని మీద మనసు నిలుపుకుని దైవ సన్నిధికి వచ్చాడండి అర్పణతో. దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూడడం, మన చేతిలో ఉన్నదాన్ని, జేబులో ఉన్న డబ్బును చూడడం. నీవే మనసుతో ఆయన మందిరానికి వస్తున్నావు అది చూస్తాడు. హల్లెలూయా. దేవుడు కోరేది మనసు. నువ్వు దేవుని మీద మనసు నిలుపుకుని వస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీ భక్తికి తగిన ప్రతిఫలం ఇస్తాడు, నీవిచ్చిన దానికి 100 అంతలు ఇస్తాడు. హల్లెలూయా. నీ వస్తున్నప్పుడు దేవుని మీద మనసు నిలుపుకోవాలి. నువ్వు తెస్తున్న దాని మీద కాదు, నీ తెస్తున్నది కూడా దేవుడు ఇచ్చాడనే మనసుతో రావాలి. నేను దేవుని వాడనే, దేవుని దాననే, నా కలిగినవన్నీ కూడా దేవుడిచ్చినవే అనే మనసుతో నువ్వు వస్తే మనసు ఎరిగిన మంచి దేవుడు నీ భక్తికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలు దేవుని మహిమను చూశాడు. కయీను దేవుని మహిమను చూడలేదు. ఆ రోజుల్లో దేవుని మహిమ దిగి వచ్చి అర్పణను దహించేదట. కానీ ఈ రోజుల్లో దేవుని మహిమ దిగి వచ్చి మన అవసరత తీరుస్తుంది. కనుక కయీను హేబేలు తమ్ముడు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని, తన మహిమను పంపించి దహించాడని చూసిన వాడై కోపేద్రోకుడయ్యాడంట. అటు దేవుని మీద కోపమే, తన తమ్ముడి మీద కోపమే, అసూయ ఏర్పడిందట అండి. అందుకే మనసు ఎరిగిన మంచి దేవుడు అంటే, కయీను నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేసిన తలెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. అది నీ ఎడల దానికి వాంచగలుగుతుంది, నీవు దానిని ఏలుతావు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని ఈ భూమి మీద మనం ఏ దేశంలో జీవించినా, ఏ పట్టణంలో, ఏ ప్రాంతంలో జీవించినా భూమి అందంతటా పాపము ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఈ భూలోకానికి ఒక పేరు వచ్చింది శపించబడిన తర్వాత, పాప భూయిష్టమైన రాజ్యము అన్నాడు. భూలోకం అంట పాప భూయిష్టమైనదిగా మారిపోయిందండి. అందుకే మనం ఏ దేశంలో, ఏ పట్టణంలో, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ పాపం అనేది ఉన్నదనే సంగతి మర్చిపోకూడదు. నువ్వు ఏ దేశం వెళ్ళినా అక్కడ పాపం అనేది ఉన్నది. భూలోకమంతా పాపముతో నింపబడ్డాది, శాపగ్రస్తమైపోయింది. కనుక ప్రియులారా, మనం దేవుని బిడ్డలమైన మనం దేవుని మీద మనసు నిలుపుకోకపోతే పాపము మన వాకిట పొంచి ఉంటుంది, దానికి మన పట్ల వాంచగలుగుతుంది, మనము దానిని ఏలుబడి చేస్తాం, దాన్ని ఆహ్వానిస్తాం. దేవుని స్తుతించండి అందరూ. ఎందుకంటే మన పట్ల వాంచగలగడం అంటే ఆ పాపం అంట అనేక పాపపు తలంపులు, పాపపు కోరికలు, పాపపు ఆలోచనలు మనలో కలగజేసి పాపముతో నింపబడే వారిగా మార్చేస్తుందట. అది పాపం ఏలుబడి అంటే. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా.
కనుక ప్రియులారా, హేబేలు దేవుని మీద మనసు నిలిపినాడు. నేనుంటున్న భూమి దేవుడు కలగజేసింది, నేను దేవుని వల్ల కలిగిన వాడిని, నా కలిగినవన్నీ దేవుడిచ్చినవి, నా ప్రయాసకు ప్రతిఫలం దేవుడే ఇచ్చాడని ప్రతి విషయంలో దేవుని మీదే మనస్సు నిలిపిన వాడే దేవుని మహిమను చూస్తాడు. హల్లెలూయా. దైవానుగ్రహం పొందుకుంటాడు. ప్రియులారా, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదివితే అక్కడ ప్రవక్త అయిన మోషే కనపడతాడు, తన అన్నయ్య అయిన అహరోను కనపడతాడు, తన అక్క అయిన మిరియాం కనపడతారు. అయితే అక్కడ ఒక సన్నివేశం జరిగింది. దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని దేవుని మీద నిలుపుకున్నాడు. హల్లెలూయా. ఐగుప్తులో ఉండగా, ఐగుప్తు దేశములో రాకుమార్తె కుమారుడుగా ఉండగా, రాకుమార్తె కుమారుడుగా ఉండగానే మోషే మనసు దేవుని మీదకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకే హెబ్రీ 11:24 రాయబడి ఉంది, మోషే పెద్దవాడైనప్పుడు అంటాడు. అంటే పెద్దవాడు అవడం అనగా దేవుని తెలుసుకున్నప్పుడు. నేను దేవుని వాడను, నాకు కలిగినటువంటి సమస్త విద్యలు దేవుడిచ్చినవే, ఈనాడు రాకుమార్తె కుమారుడిగా పెంచబడుతున్నానంటే అది కేవలం దేవుని దయ. నైలు నదిలో నశించిపోవలసిన నన్ను దేవుడు ఏ విధంగా నన్ను అంచెలంచెలుగా రాకుమార్తె కుమారుడిగా పెంచాడో ఎరిగి ఉండగానే, తెలుసుకోగానే అతని మనసంతా దేవుని మీదకి వెళ్ళిపోయింది. అందుకన్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఐగుప్తు ధనం మీద లేదు, లోక సంబంధ వాటి మీద మనసు లేదు. అతడు క్రీస్తు నిమిత్తం అనగా దేవుని అభిషేకము నిమిత్తం, క్రీస్తు అనగా అభిషేక్తుడు, దేవుని అభిషేకము నిమిత్తం నేను దేవుని బిడ్డగా జీవించాలి, దేవుడే నన్ను హెచ్చించేవాడు, దేవుని మహిమను నేను చూడాలి, నేను దేవుని కొరకే జీవించాలని సమర్పణ వచ్చింది ఆయనకి. 11:24 నుంచి 27 వరకు చదివితే ఆయన సమర్పణ రాయబడింది. హెబ్రీ పత్రిక 11:24-27 వరకు చదవండి దయచేసి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఇష్టపడలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం మీదే దృష్టి ఉంచెను. చాలండి, అందరూ స్తోత్రం చెబుదామండి. అటువంటి మనసు గలవాడు మోషే. అటువంటి మోషేను చూసి తన అన్నైన అహరోను, అక్కయైన ఆ యొక్క మిరియాం ఇద్దరు కూడా ఆయనను అసహించుకుంటున్నారంట. కారణం ఏంటంటే మోషే వస్తా మిద్యాను దేశం ఆ యొక్క అరణ్యములో అక్కడ కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే 2 కుమారులు పుట్టారు. 2 కుమారులతో వచ్చాడు మరలా తన స్వదేశానికి. స్తోత్రం చెల్లించండి అందరూ. అటువంటి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు మధ్యకు వచ్చాడు. ఆ మధ్యకు వచ్చిన తర్వాత తన అక్కయైన మిరియాం, అన్నయ్యైన అహరోను మోషేను అసహించుకున్నారట. ఎందుకొరకంటే కూషు దేశపు చిన్నదాన్ని స్త్రీని వివాహం చేసుకున్నాడని. అది మనసులో ఉండిపోయింది. అందుకే వారు అనుకున్నారు, మోషే ద్వారానా దేవుడు మాట్లాడేది, మా ద్వారా మాట్లాడా మోషేనా దేవుని స్వరం వినేది, దేవుని స్వరం వినలేమా అని మనసులో ఆ మోషే మీద సనుకున్నారంట, అసహించుకుంటున్నారంట. ఆ మనసు ఎరిగిన మంచి దేవుడు వారితో మాట్లాడాడు. హల్లెలూయా. అహరోను, మిరియాము, మోషే ముగ్గురు కూడా నా పర్వతం వద్దకు రమ్మన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించారు.
నేను ఆ పర్వతం వద్దకు దిగి వస్తున్నాను, అక్కడికి రండి మీతో మాట్లాడతానని చెప్పాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడో చూడండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంటదన్నమాట. నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల దేవుడునగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడేదను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుదును. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మీలాంటి వాడు కాదు. మోషే మనసు నాకు తెలుసు. మోషే మనసు నిండా నేనే ఉన్నాను. హల్లెలూయా. అతడు నా మీదే మనసు నిలుపుకున్నాడు. ఎవరైతే ఆయన మీద మనసు నిలుపుకుంటారో వారిలోనే ఆయన మాటలు ఉంచుతాడు. వారే ఆయన మాటలు చెప్పగలరు. హల్లెలూయా. ఆయనను గూర్చి ధ్యానించగలరు ప్రియులారా. అందుకనే ఆ మాటలు ఎప్పుడైతే మిరియాము అహరోనుతో చెప్పారు, ఏ మిరియామైతే మోషేను దూషించడానికి ముందుగా పూనుకుందో అదే మిరియాముని దేవుడు మొత్తాడండి. దేవుని స్తోత్రం. శిరస్సు నుంచి చిరుపాదం వరకు ఆమె హిమము లాంటి తెల్లటి కుష్ఠరోగముతో నింపబడిందట. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మనసును చూస్తున్నాడు. మనుషులేమో మనుషులు చూస్తున్నారు, పై రూపాన్ని చూస్తున్నారండి. ప్రియులారా, గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా మన మనసును చూసిన సంగతి మర్చిపోవద్దు. మోషే ఐగుప్తులో ఉండగానే రాకుమార్తె కుమారుడిగా రాజహంతపురములో ఉండగానే దేవునిపై మనసు నిలిపిన భక్తుడు. హల్లెలూయా. అందుకే దేవుడు మోషేను వాడుకున్న నా ఇల్లంతటలో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇచ్చాడండి. భూమి అన్నంతటా నివసించిన వాళ్ళు మిక్కిలి సాత్వికుడని కూడా సాక్ష్యం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే నా మనస్సును కలిగిన వాడు మోషే అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కారణం ఒకటే, ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం ఆ దేవదేవుని మీద మనసు నిలిపిన వారమై ఉండాలి. ఆ దేవదేవుని మీద మనసు నిలపాలి. అందుకే పదే పదే జ్ఞాపకం చేస్తుంటాను నేను. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అని చెప్పాడు యేసయ్య. మనం దేవుని బిడ్డలమైన మనం దేవుని మీద మనసు నిలిపితే దేవుడు తన మాటలు మనలో నిలుపుతాడు. హల్లెలూయా. దేవుని మాటలు ఎప్పుడైతే మనలోకి వస్తాయో మన ఇష్టం అనేది ఉండదు. అక్కడ మన ఇష్టం కొరకు కనిపెట్టాం. మనం దైవ చిత్తానికి అప్పగించుకుంటాం, దేవునికి అప్పగించుకుంటాం, దేవుని సహాయం కొరకే కనిపెడతాం, దేవుని మీదే ఆధారపడతాం. హల్లెలూయా. అప్పుడే మనం దేవుని మహిమను చూస్తామండి. అప్పుడే దేవుని మహిమను చూస్తామండి. దేవుని మీద మనసు నిలుపుకోకుండా మనం ఎంతకాలం భక్తి చేసినా దేవుని మహిమను చూడలేం. దేవుని మహిమను చూడలేం. దేవుని మహిమను చూడకపోతే ఆయన మహిమలో మన ప్రతి అవసరం ఎలా తీర్చబడుతుంది? ఎవరైతే దేవుని మహిమను చూస్తారో వారి ప్రతి అవసరం తన మహిమలో తీర్చబడతాయి. ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయండి మన కుటుంబాల్లో, ఆశ్చర్యమైన కార్యాలు. మరి మా పాప వివాహం జరిగించిన విధానం చూసి ఎర్రెత్తిపోయారు మా జనం. నా నీళ్ళు లాగేశారు, ఏదో ఆ డబ్బంతా తినేసాను. ఎంత డబ్బు ఎక్కడ వచ్చింది వీడికి? ఒకడు వచ్చి అన్నాడు నాతో, ఒకడు వచ్చి అన్నాడు అయ్యి బాబాయ్ ఎక్కడ దాసి డబ్బంతా అన్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు కనుక కదా, ఎక్కడ రాసి డబ్బు అంటే అన్నాడు. మరి దేవుడు నా దేవుడి మీద ఆధారపడ్డవాడు దేవుడు సహాయం చేయడా? స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అబ్రహాము ఎంత అయిందన్నాడు ఆయన? 10 లక్షల పైన అన్నానే. అయ్యో ఎక్కడదా అంటున్నాడు. దేవుడు ఇస్తాడండి. స్తోత్రం చెల్లించండి అందరూ. అదే మా దేవుని మహిమ కార్యం అంటే.
ఎర్రెత్తిపోయారు. ఏంగా ఊరు 2 ఊర్లు జనం తీసేసి చేయడమే తగుకి. ఏం చేశారు? అందరూ తలలు కుంచుకొని వెళ్ళిపోయారు. ఎవరిని పిల్లలేదు, నేను ఏ పెద్దనే పిల్లలేదు. మన సంఘస్థులను కూడా ఇద్దరు తీసుకొచ్చారు. వాళ్ళు పాపం వాళ్ళ మాటలు వచ్చారు, నా మీద గౌరవంతో వచ్చారు. వాళ్ళని ఏమో విరోధిగా అంచట్లేదు నేను. ఎవరు వచ్చినా కానీ ఎవరు మాట్లాడకుండా వచ్చారు. కారణం ఏంటంటే మేము దేవుని చేతిలో ఉన్నాం. దేవుడి మీదే మనసు నిలుపుకుంటే ఎవరికి నేను ద్రోహం చేసినోడిని కాదు. దేవుని స్తోత్రం చెల్లించాడు. హల్లెలూయా. నా మనస్సాక్షికి తెలుసు. దేవుని స్తోత్రం చెబుదాం. నన్ను నేనే నష్టపరుచుకున్నాను కానీ ఎదుటి వారికి సాయం చేయడమే నా జీవిత లక్ష్యం. కనుకే దేవుడు నన్ను విడిచిపెట్టల. మా కుటుంబంలో అన్ని అద్భుత కార్యాలు ప్రభు చేస్తున్నాడు. ఎంతంత అవసరతలు వచ్చినా క్షణాల్లో దేవుడు తీరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. దగ్గరగా దేవుని స్తుతిందామా? హల్లెలూయా. కనుక మనం చూసి అసూయ పడిపోతారు జనం. అలాగే ఉండమంటున్నాడు దేవుడు. ఏడ్చేవాడిని ఏడమంటున్నాడు. దేవుని కార్యాలు అంత గొప్పవండి. ఆ కార్యాలు అనుభవించేవాడికి తెలుస్తుంది ఆయన అంత గొప్పవాడు. చూసేవారికి వెర్రితనంగా ఉంటుంది. వాళ్ళు ఎన్నెన్నో ఆలోచిస్తారు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తుతిందాం. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి కలిగి జీవించేవారు భక్తి జీవితం ఎలా ఉంటుందో లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు చదవండి దయతో. తామే నీతిమంతులమని తన్ను నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. తనతో అనేక మంది ఆయన మాటలు వినడానికి వస్తున్నారు. నిత్యం ఆయన వెంబడిస్తున్న శిష్యులు ఉన్నారు. అనేక మంది ప్రజలు ఆయన మాటలు వినడానికి వస్తున్నారు. అటువంటి వారితో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒక ఉపమాన రీతిలో చెప్తున్నాడు. 2 భక్తులను చూపిస్తూ ఎందుకొరకు చెప్పారంటే, వారు ఆయన మాటలు వినడానికి వస్తున్నారు కానీ ఆయన మీద మనస్సు నిలిపిన వారు అనేకులు లేరు అక్కడ. దేవుని స్తోత్రం. ఆయన మాటలు వినడానికి వచ్చేవారు అనేకులు కానీ ఆయన మీద మనస్సు నిలుపుకున్నవారు కొందరే. అందుకే మనసు ఎరిగిన మంచి యేసయ్య వారందరి యొక్క హృదయాలు మార్చాలని అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. తామే నీతిమంతులమని అంటే మేము చేసేదే యథార్థమైన భక్తి అని, మా భక్తినే దేవుడు అంగీకరిస్తాడని, దైవానుగ్రహం మేమే పొందుకోగలమని అనుకుని 2 భక్తులు దేవాలయములకు వెళ్ళారట. దేవాలయం ఇళ్ళలో ఒకతనికి పేరు పెట్టారు పరిసయుడే, ఒకనొక పేరు పెట్టాడు సుంకరై. వారికి పేర్లు ఉన్నాయండి కానీ ఎందుకు పరిసయుడు అన్నారంటే ఆ వ్యక్తిని పరిసయుని భక్తి ఆయనలో ఉంది. పరిసయుని భక్తి అనగా చెప్పుకునే భక్తి.
లోకులు మెచ్చుకునే భక్తి, మనుషులు మెప్పు కొరకు చేసే భక్తి గల మనసు అతను ఉంది. అటువంటి వారందరికీ పరిచయులని పేరు పెట్టాడు యేసయ్య. స్తోత్రం చెల్లించండి. అందుకే పరిచయులను ఒక మాటతో గద్దించాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అన్నారు. మీరు సున్నపగుడిన సమాధులు అన్నాడు. చాలా రోషంతో మాట్లాడాడు ప్రభు. ఇవాళ చాలా మందిలో పరిచయుల భక్తి ఉందండి. దేవునికి ఇచ్చినది కానీ దేవునికి వచ్చుటలో కానీ అది దేవునికి నీకు తప్ప మరొకరికి తెలిసేలాగా నువ్వు చేయకూడదని ఉంది. దేవుని స్తోత్రం చెల్లించాలి. దేవునిపై మనసు నిలుపుకి నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవునికి నువ్వు ఎంత ఇచ్చినా కానీ వేరొకరికి చెప్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ పరిచయుడు అలాంటి కాదు. ఆయన ఇతరులు ఎంచుతున్నాడు. నేను దొంగగా ఉన్నందుకు, వ్యభిచారణ కానందుకు, మోసగాని కానందుకు, ఈ సుంక లాంటి వాడు కూడా కానందుకు స్తోత్రం అంటున్నాడు. అతని యొక్క జీవితాన్ని అతను మెచ్చుకుంటున్నాడు, తన్ను తాను మెచ్చుకుంటున్నాడు. నేను దొంగను కాదు, వ్యభిచారణ కాదు, మోసగాని కాదు, ఈ సుంక లాంటి వాడిని పాపులకి కూడా కాదని తనతోనే మెచ్చుకున్నాడు. నిజంగా దేవుని మీద మనసు నిలుపుకుంటే మళ్ళా మెచ్చుకోమండి, మన పాపాలు ఒప్పుకుంటామండి. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. ఈ లోకంలో ఉన్నంత కాలము పాపం అనేది మనలోకి ప్రవహిస్తూనే ఉంటుంది. పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలు మనలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన చుట్టూ పాపం అనేది ప్రవహిస్తూనే ఉన్నది. చూపు ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా అనేక రీతిలుగా పాపములను ప్రలోభ పెడుతూనే ఉంటుంది. కనుక ఈ పాపలోకములో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఈ పాపలోకములో పాపమాల్యం అంటకుండా మనల్ని కాపాడే దేవుని మీదే మనసు నిలపాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే పాపము మాల్యం అంటకుండా మనం కాపాడుకోలేము. అందుకే శక్తి చేత కాదు, బలము చేతను కాదు, నా ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యమని ప్రభు చెప్పాడు. మనంత జ్ఞానం గలవారమైనా, ధనవంతులమైనా, బలవంతులమైనా పాపమాయం అంటకుండా ఏ మానవుడు తన్ను తాను కాపాడుకోలేడు. హల్లెలూయా. ఎప్పుడు కాపాడుకుంటాడంటే ప్రభువుని కలిగి ఉన్నప్పుడే. ప్రభు వాక్యమై ఉన్నాడు కనుక ప్రభుపై నువ్వు మనస్సు నిలుపుకుంటే ఆయన మాటలు నీలో నిలుపుతాడు. కనుక ఆ మాటలు నీలో ఉంటే ఆ మాటలే పాపమాయం అంటకుండా నిన్ను కాపాడుతాయి. దేవుని స్తోత్రం. ప్రతిరోజు పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తావు. అయ్యా, నీ చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, నడక ద్వారా కానీ ఏదైనా పాపం చేస్తుంటే నన్ను క్షమించు నాయనా, ఆ పాప మాలిన్యాన్ని నాలోంచి తుడిచివేయండి అని ప్రతిరోజు కూడా దైవ సన్నిధిలో పశ్చాత్తాపముతో సుంకర వలె ప్రార్థన చేసే అనుభవం అందుకు వస్తా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎప్పుడో కొన్ని దినాలు కాదండి, ప్రతిరోజు. హల్లెలూయా. ఎందుకని మొన్న ఐపోలవారిని మీటింగ్ లో వాక్స్ చెప్పడానికి వెళ్తే అక్కడ ఓ సహోదరి సువార్థికురాలంట, కొత్తగా వచ్చారు. ఆమె ప్రార్థన చేస్తుంది. మేము వెళ్ళినప్పటికీ అప్పుడే మేము వెళ్ళాం ఆ కూటంలోకి. అంతకు ముందు నుంచి ఉదయం నుంచి ప్రార్థనలు జరుగుతుంటాయి అక్కడ. వెళ్ళే లోపు చాలా మంది ప్రార్థన చేస్తారు. వచ్చి ప్రార్థన చేసే సహోదరు అంటుంది, అయ్యా శ్రమ దినాలయ్యా, నిష్ఠాగా జీవించాలనుకుంటున్నామయ్యా, ఈ దినాలన్నీ నిష్ఠాగా నడిపించిన ఆయన అని ఎంత గట్టిగా చెప్తుందో ప్రవర్తన. రోడ్లు అవగానే పడుతుంది. బాణాపురం ఇటు సరిగ్గా కాలగొట్లు అక్కడ వరకు పడుతుంది. ఈ పాపలోకములో ఉన్నంత కాలము కూడా దేవుని బిడ్డలైన మనం నిష్ఠాగా జీవించాలి. లోకములో పాపములో పడిపోకుండా జీవించాలి. అలా జీవించాలంటే మన శక్తి చాలదు. ప్రభువుని కలిగి జీవిస్తే, ప్రభు వాక్యం మనలో ఉంటే ఆ పాపమాల్యం అంటకుండా ఆ వాక్యమే మనలను కాపాడుతుందని కొన్ని దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశం చెప్పాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక కొన్ని దినాలు కాదమ్మా, శ్రమ దినాలు. ప్రభు నమ్ముకున్న తర్వాత లోకాన్ని విడిచిపెట్టే వరకు శ్రమలను సహించాలి. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా శ్రమలు
ఎదురవుతాయి. దేవుని స్తోత్రం. అందుకే పేతురు రాసిన పత్రికలు ఉంది, ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేకమైన శ్రమలు పొందాడట. అటువంటి మనస్సును మీరు ఆయుధముగా ధరించండి అంటాడు అక్కడ పేతురు భక్తుడు. దీన్ని స్తోత్రం చెల్లించండి. ఆయన లోకంలోకి వచ్చిన నాటి నుంచి లోకాన్ని విడిచిపెట్టే వరకు శ్రమలు పొందారు ఆయన. అనగా మనకు మనిషిగా పుట్టిన నాటి నుంచి మరణించే వరకు లోకములో శ్రమలు అనేవి ఏదో రూపంలో వస్తుంటాయి. అన్నిటినీ భరించాలంటే, సహించాలంటే క్రీస్తు యేసు మనస్సు మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అంతేగాని అది పొందుకొని మనం జీవించాలి. కానీ సంవత్సరంలో కొన్ని దినాలు ఏదో నిష్ఠాగా ఉందాం అనుకుంటే సరిపో. ఒక ఆయన అన్నాడు, ఇంకొక సోదరుడు అయ్యారండి ఉపవాసం. లూకా రాసిన సువార్తలోనే 19వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి దయతో. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో యేసును చేర్చుకొనెను. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నాస్తులో సగభాగం పేదలకు ఇస్తున్నా. నీ యవ్వన వద్దైనను అన్యాయముగా దేనినైనాను తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్యను చూస్తున్నాం. ప్రియులు, జక్కయ్య ఎవరంటే సుంకపు గుప్తదారుడు. ఎరుకోలో అనగా పన్నులు వసూలు చేసే అధికారి అతను. అటువంటి అతనికి యేసు ఎవరో తెలుసుకోవాలని మనసు వచ్చిందంట. అసలు ఎవరి యేసు? ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడట, గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నాడట, కుంటివారిని నడిపిస్తున్నాడట, చనిపోయిన వాడిని కూడా లేవనెత్తుతున్నాడట. ఎవరి యేసు తెలుసుకోవాలని మనసు జక్కయ్యలోకి వచ్చింది. తెలుసుకోవడానికి అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ఆయన పొట్టివాడు, యేసే దగ్గరికి వెళ్ళడానికి అవకాశం దొరకట్లేదు. ఆయన యేసే చుట్టూ అనేక మంది ప్రజలు ఉంటున్నారు. అనేక మంది ప్రజలు ఆయన మాటలు వినడానికి వస్తున్నారు. కనుక ఆ దారిలో యేసయ్య వస్తున్నాడని తెలుసుకున్నాడంట. ఆ దారిలో ఉన్న మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. యేసు ఎవరో తెలుసుకోవాలి. చూడాలి అనే మాటలో తెలుసుకోవాలి అనే అర్థాన్ని చూపిస్తుందండి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక మనం ఏదైనా చూడాలి అనుకున్నామంటే దాని గురించి తెలుసుకోవాలి మనసు ఉంటేనే చూడాలనుకుంటాం. యేసు ఎవరో తెలుసుకోవాలని మనసు ఉంది కనుకనే యేసును చూడాలనుకున్నాడంట ఆయన. కనుక మనసెరిగిన మంచి యేసయ్య అదే మార్గములో వస్తూ ఏ మేడు చెట్టు మీదైతే జక్కయ్య ఉన్నాడో అదే మేడు చెట్టు క్రింద ఆగి ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్య వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్మన్నాడు. ఎవరు చెప్పారు యేసయ్యకి జక్కయ్య పేరు? ఎవరు చెప్పక్కర్లేదండి. మన పేర్లన్నీ యేసయ్యకి తెలుసు. దేని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రముల సంఖ్యను నక్షత్రాలకే పేరు పెట్టినవాడు ఆయన. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో వేళ శాస్త్రజ్ఞులు కూడా కనుగొనకపోతున్నారు. వాటి పేర్లు వారికి తెలియదు. ఆ కోటాను కోట్ల నక్షత్రాలకు పేర్లు పెట్టినోడంట ఆయన. మన పేర్లు తెలవా? స్తోత్రం చెల్లించండి. పేరు పెట్టి పిలిచే దేవుడండి మన దేవుడు. దేవుని స్తోత్రం చెబుదామా? మన మనసులో ఏముందో ఎరిగినవాడు, మా మనసులో ఆలోచన పుట్టక ముందు ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. జక్కయ్య పేరు తెలుసు,
జక్కయ్య మనసులో ఏముందో తెలుసు ఆయనకి. అందుకనే నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకే దిగి రమ్మన్నాడు. వెంటనే దిగి వచ్చాడంట. సంతోషంతో యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడట. యేసయ్య జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిన తరువాత జక్కయ్యతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాటల్లో ఉన్న జీవం, ఆయన మాటలో ఉన్న వెలుగు, ఆయన మాటలో ఉన్న జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతుండగా ఆయనలో ఉన్నటువంటి ఆ వెలుగు, పరిశుద్ధత అనే వెలుగు జక్కయ్యని తాకుకుంది. ఆ జీవము జక్కయ్యలోకి వెళ్ళింది. ఆ పరలోక జ్ఞానం, దైవ జ్ఞానం జక్కయ్యలో ప్రవేశించగానే యేసు మాటలు వింటున్న జక్కయ్య యేసు ఎదుట నిలవబడి, దేవా నేను పాపిని, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తాను, ఎవరి వద్దన అన్యాయంగా ఎంతైనా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను అని యేసయ్య ఎదుట ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. చెప్పుకుంటున్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకో తెలుసా? యేసయ్య మాటలో పాపి అయిన జక్కయ్య హృదయాన్ని కదిలించాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆ జక్కయ్యలో ఉన్న పాపపు ఆలోచన తలంపులన్నీ కూడా బట్టబయలు చేశాయి. యేసయ్య మాట ఎప్పుడు మన హృదయాన్ని కదిలిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. కవ్వింప చేయదు, మన పాపాన్ని కప్పిపెట్టదు, మనలోని పాపపు ఆలోచన తలంపులను బట్టబయలు చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు మాట వినగానే జక్కయ్య హృదయం కదిలించబడింది. తన పాపపు కార్యాలన్నీ కూడా యేసు ఎదుట ఒప్పుకుంటున్నాడు, విడిచిపెట్టడానికి ఒప్పుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. కనుకని తన్ను చూసిన వారు అనుకున్నాడు ఇది పాపి అని. యేసయ్య అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాం ఎలాగైతే తనతో మాట్లాడిన దేవుని మనసు నిలుపుకున్నాడు, దైవ చిత్తానికి అప్పగించుకుని దేవుని కార్యాలు చూశాడు, అటువైపు రీతిగానే జక్కయ్య ప్రభు మీద మనసు నిలుపుకున్నాడు. కనుక ప్రభు మహిమ అతన్ని కమ్ముకుంది. అందుకని పాపైన జక్కయ్యను యేసయ్య రక్షించాడు. అక్కడ దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మాటలు చెప్తాడు. 19-20 వచనాలు చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ బట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుడు మట్టి నుంచి మానవుని తన రూపంలో తన పోలికలో చేసుకున్నాడంటే ఈ మానవుణ్ణి తన ఆలయముగా చేసుకోవడానికి, ఈ మానవుల్లో ఆయన నివసించాలనే ఆశ అండి ఆయనకి. దేవుని స్తోత్రం చెల్లించండి. తాను నివసిస్తూ తన మహిమ కొరకు వాడిని నడిపించాలి. తన ఇష్టానుసారంగా నడిపించి ఆ మహిమలో ఈ మానవుని చేర్చాలని దేవుని ఉద్దేశం. కనుక ప్రియులారా, పౌలు భక్తుడు అంటాడు, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? అది దేవుడు నివసించే స్థలం అని మీరు ఎరుగరా? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. ఎప్పుడు మహిమపరుస్తామంటే దేవుడు మనలో నివసిస్తేనే మహిమపరుస్తాం. దేవుడు నివసించడం ఏంటనుకుంటున్నారు? ఆ ప్రభు మీద మీరు మనసు నిలిపితే ఆయన మాటలు మనలో నిలిచి ఉంటాయి. ఆయన వాక్యమైన దేవుడు, ఆయన వాక్యము మనలో నిలవడమే దేవుడు మనలో నిలిచి ఉండడం. దేవుని స్తోత్రం చెబుదామండి. మన ఆరాధన దేవుడు అని అంటే వాక్యమై ఉన్నాడు. మొన్న ఒక ఆయన సచివాలయం ఉద్యోగి అయిన
నన్ను అడిగాడు ఒక ప్రశ్న, పాస్టర్ గారు చాలా చర్చిలు చూశాను, మీ చర్చిలు ఏంటంటే యేసుబాబు బొమ్మ లేదు అన్నాడు ఆయన. యేసుబాబు బొమ్మ లేదేంటి, కనీసం సిలువ కూడా కనపడలేదు, యేసుబాబు పొందిన సిలువ కనపడలేదు ఏంటండి అన్నాడు. యేసయ్య వాక్యమై ఉన్నాడండి, మా చర్చిలో దేవుని వాక్యం తప్ప మరొకటి ఏది కనపడదు వినపడదు. దేవుని స్తోత్రం చెల్లించండి. చూద్దామన్నా కనపడదు, వాక్యం కంటికి కనపడుతుందా? వినపడుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బొమ్మలైతే కనపడతాయి కంటికి, యేసయ్య బొమ్మ కాదండి. ఆయన మనుషు రూపంలో వచ్చాడు 2023 సంవత్సరాల క్రితం. కలవరి శిలువ యాగము ద్వారా మానవులకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రక్తమాంసం గలవాడిగా. ఇప్పుడు ఆయన రూపములో లేడు, వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడతాడు. నిజంగా యేసయ్య నాతో మాట్లాడాలని మనసు మీలో వస్తే మీతో మాట్లాడతాడని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లించండి. మీరు చెప్పింది నిజమండి అన్నాడు ఆయన. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చాలామంది ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే మనం యథార్థమైన భక్తి చేస్తున్నాం. యేసయ్య మీద మనసు నిలుపుకుంటే యేసయ్య మాటలు మనలో ఉంటాయి. యేసయ్య వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యం మనలో ఉంటే ఆయన మనలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. అప్పుడే మన దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తామండి. మన దేహానికి పాపానికి అప్పగించుకోమండి, ప్రభువుకి అప్పగించుకుంటాం. మన జీవితకాలం అంతా ప్రభు నామానికే మహిమకరముగా జీవిస్తాం. అందుకని రోమాపత్రిక 2వ అధ్యాయం 28-29 వచనంలో రాయబడి ఉంది, మరువారు దేవునికి చోటీయనోళ్ళకి, అది కదమ్మా 2వ అధ్యాయము 28, అది 1వ అధ్యాయం 20 చదువుతున్నారు మీరు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే గాని ఆత్మయందు జరిగినదే గాని అక్షరం వల్ల కలిగినది కాదు. దేవుని అట్టి వారు మనుషుల వల్ల కాదు కానీ దేవుని వల్లే పొందుకుంటారట. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక ప్రియులారా, మన దేవుని మహిమను చూడాలంటే మనము అంతరంగమందు సున్నతి పొందిన వారం కావాలి, మారు మనసు పొందిన వారం కావాలి, ప్రభు యొక్క మీద మనస్సు నిలిపిన వారం కావాలి. ప్రభు మీద మనసు నిలపడమే మారు మనసు అంటే, అదే హృదయ సున్నతి అంటే. ఎప్పుడైతే ప్రభు మీద మనసు నిలుపుతావో ప్రభు మాటలు నీలో నిలుస్తాయి. ప్రభు వాక్యమై ఉన్నాడు కనుక ప్రభువే నీలోకి వస్తాడు. అప్పుడు ప్రభునకు ఇష్టుడిగా జీవించడం ప్రారంభిస్తావు. నువ్వు చేసే ప్రతి కార్యం ప్రభునామాని మహిమకరంగా ఉంటుంది కనుక ఆయన మహిమలోని ప్రతి అవసరత తీర్చబడుతుంది. అటువంటి అనుభవం నీకు కావాలంటే అదే రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడి ఉంది. చదవండి, ప్రార్థన చేసుకుందాం. కాబట్టి సహోదరులారా, ఉత్తమమును పరిశుద్ధమును అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగుట వల్ల రూపాంతరము పొందుడి. దేవుని స్తోత్రం చెబుదామా? కాబట్టి సహోదరి సహోదరుడు, ఉత్తమమైన భక్తి ఏంటంటే, పరిశుద్ధమైన భక్తి అంటే ఏంటంటే మనము సజీవ యాగముగా ప్రభుకి సమర్పించుకోవడమే. మన పాపాల కొరకు సిలువకు అప్పగించుకున్న ప్రభువును, నిజముగా నా పాపాలు సిలువ యాగం ద్వారా పరిహరించబడ్డాయని, నా ప్రభు నన్ను పరిశుద్ధపరిచాడని మనసు నీకుంటే
ప్రభువుకి నిన్ను నువ్వు అప్పగించుకుంటావు. అదే నిజమైన భక్తి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక ఆయన చెప్తున్నాడు నిన్ను నీవుగా ఆయనకు అప్పగించుకోమని. మనం ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకుంటామో మన మనస్సు మారి నూతనముకుట వల్ల రూపాంతరపు అనుభవాన్ని ప్రభు మనకిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అటువంటి అనుభవం నాకు కావాలి. అటువంటి భక్తి జీవితాన్ని నేను కలిగి జీవించాలి. ఈ యొక్క భూలోకములో ఉన్నంతకాలము నేను దేవుణ్ణి కలిగి జీవిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన మహిమలో ఉన్న ప్రతి అవసరత తీర్చుకుంటూ ఆయన కొరకు జీవిస్తూ లోకాన్ని విడిచిపెట్టగానే మహిమ నగరిలో నేను ప్రవేశించాలి. ఆయనే మనసు నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని మోకరించి నీకు నీవుగా ప్రభుకు అప్పగించుకో. సోదరి సోదరుడా, ప్రభు నిన్ను దర్శించే సమయం ఇది, నిన్ను అభిషేకించే సమయం ఇది. అప్పగించుకో ప్రభువుకి. ప్రభు మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దినారాధనలో మీ సన్నిధి నుంచి మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును ప్రభువా, ఈ భూమిని మాకు నివాసించడానికి అయ్యా ఇచ్చినటువంటి స్థలమని, ఈ భూమి మీద ఉన్నంతకాలము ప్రభువా నిన్ను కలిగి జీవిస్తే నీ మహిమను చూస్తామని, నీ మహిమలో మా ప్రతి అవసరత తీర్చబడతాదని, లోకాన్ని విడిచిపెట్టగానే ఆ మహిమ నగరములో మేము ప్రవేశించగలమని నాయన నీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయములో ఫలింపచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. సంఘములు అనేక మంది బిడ్డలు రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులై ఉన్నారు, బలపరచండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, గర్భాలు తెరువునైనా. గర్భాలు తెరవబడిన బిడ్డలను మీరు ఆశీర్వదించి దినదనరుపు కలగజేసి అయ్యా మంచి ఆరోగ్యగల బిడ్డలనిచ్చి వారిని ఆశీర్వదించండి. అయ్యా గర్వనైనా బాలింతలు ఉన్నారు, బలం ఇవ్వండి. చిన్న బిడ్డలపై దయాకిడ్ని ఉంచండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డలు దీవించినైనా. వివాహ ప్రయత్నాలు ఉన్న మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. ఈ మందిర నిర్మాణంలోనూ అలాగే నేను దేన పరిచయకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుచున్నాము నాయన. సహకరించే వారు ఇంకా అనేకులు పురుగొల్పండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రియ సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అందుష్టించి మీ రక్తపు కోట్ల వారిని భద్రపరిచి తద్వారా వారి కుటుంబానికి మేలు దయచేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, రాయబోతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఉన్నతమైన స్థితిలో నిలపండి తండ్రి. ఇదిగో సోదరుడు కొంచెం రాజుగారిని మీ చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తున్నా. మీరు చేసిన మేలును బట్టి వందనాలు. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలు నాయనా. మంచి ఆరోగ్యంతో నింపండి. శిరస్సు నుంచి చిరుపాదం వరకు నీ రక్తములో కడిగి అయా నీ బిడ్డని సాక్షిగా వాడుకోనాయన. తద్వారా కుటుంబాన్ని సంతోషపరచమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు. సంఘ బిడ్డలు అనేక మంది గృహాలు కడుతున్నారు, సహాయం చేయండి. రెండవ పంట కొరకు వరి నాట్లేసి ఎంతగానో పంట కొరకు కనిపెడుతున్నారు. చీడపిడలు తొలగించి సమృద్ధైన పంటని సంతోషపరచండి. కుక్కకాటు గురైన ప్రియబిడ్డనైనా కృపాజ్యోతిని బలపరచండి. కంఠాపరేషన్ చేయించుకోబోతున్నటువంటి బల్లా కన్నమ్మ గారిని బట్టి వందనాలు. ఇంకా సంఘములు అనేక మంది బలహీన రోగులై ఉన్నారు, ముట్టండి, బాగు చేయండి. జేమ్స్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. మార్తామకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. శాంతరత్నం గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. దయామణి గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నాయన. భాగ్యవతి గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రీతల్లి మిరియాం గారి పట్ల కూడా నీ చిత్తాన్ని జరిగించున్నాయన. అలాగ మంచాన పడు నీకు ఇష్టమా తండ్రి, దయతో కనికరించు తండ్రి. నీ చిత్తమైతే లేవనెత్తమని అడుగుచున్నాం. అయ్యా కాయా రాహిలమ్మ గారికి ఆరోగ్యం దయచేయండి. అలాగే మేరీ గ్రేస్ని బలపరచండి. ఇంకా నీ సహాయం కోరుచిన ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరుని దీవించండి. సంధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. గ్రామంలో కూడా అనేక మంది నీ సహాయం కోరుచున్నారు తండ్రి. వారి ప్రతి అవసరాన్ని మహిమలో తీర్చి వారిని మీ సన్నిధికి ఆకర్షించమని అడుగుచున్నాం, ఆశీర్వదించమని అడుగుచున్నాం. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించునైనా కృప చూపించండి. రాబోతున్న ఎలక్షన్ ద్వారా ఎవరు ఎటువంటి గలిబిలి, ఎటువంటి మనస్పర్ధలు రాకుండా అయా సమస్తము సమకూడి జరిగించండి. అయా ప్రజలకు మేలు చేసే నాయకులు మీరు సిద్ధపరచండి. అద్భుత కార్యం మీరే జరిగించమని సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు మన కుటుంబాలకు సదాకాలము ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము నిలిచి ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.